రామంతపూర్ చిల్కానగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్య అతిథులుగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి అనేక విధాలుగా వేధిస్తున్న పాలకులను ఎదిరించి ధర్మం కోసం రాజ్యం కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. जय पापन्ना, जय पापन्ना, जय पुले, जय पुले, जय भीम, जय बहुजना, जय बहुजना, जय बीसी, जय बीसी. सरदार पापन्ना गौड आशयाలను సాధిద్దాం, సాధిద్దాం. सरदार पापन्ना गौड ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. అన్నప్పుడే మనం రాజకీయం చేస్తాం, అప్పుడు బయటకు వస్తాం. ఓటు కొట్టి పార్టీ సరిపోతాం. మనం ఎందుకు అంబేద్కర్ జై పాపన్న, జై పూలే, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క 380వ జయంతి వేడుకలు అట్టాసంగా రామంతపూర్ మినీ ట్యాంక్ బండ్ పై కర్త కర్మక్రియ. రామంతపూర్ ట్యాంక్ బండ్ అంటే సర్వాంగ సుందరంగా ఉండాలని కలలుగన్నటువంటి రాష్ట్ర మాజీ బీజేపీ ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు శ్రీ కళాకారులు మరి అందరి కూడా మరి ఇక్కడ మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు బహుజన నాయకుడైనటువంటి మొగలాయిలను, అదేవిధంగా గోల్కొండ నవాబుల యొక్క కోటను ఆక్యుపై సంఘ సభ్యులకు కానీ, మనకు బలహీన వర్గాలకు కానీ, సంపన్న వర్గాలకు అందరికీ కూడా ఆదర్శప్రాయుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మాకు సౌకర్యాన్ని పెంపొందించినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఏర్పాటు కార్యక్రమంలో మరి ఎంతో రోజులుగా సమకూర్చి అన్నట్టుగా మరి ఇంత పెద్ద మహావృక్షంగా ఎదిగినటువంటి నాయకుడు మరి అన్న ఎన్విఎస్ ప్రభాకర్ యొక్క నేతృత్వంలో ఈ యొక్క మరి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ సందర్భంగా మా రామంతపూర్ గౌరవ సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాము ఎన్విఎస్ ప్రభాకర్ గారికి. మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతి ఉత్సవాలని అత్యంత వైభవంగా మరి స్ఫూర్తిదాయకంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు వాడవాడలో కూడా జరుపుకుంటున్నటువంటి ఒక క్రమంలో రామంతపూర్ యొక్క ట్యాంక్ బండ్ యొక్క ప్రాంగణంలో మరి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతి ఉత్సవాలని నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అందరి యొక్క మనిషి, దాంతోపాటు సమాజంలో ఒక రకమైనటువంటి చైతన్యం తీసుకురావాలని మరి అనేక రకాలుగా మరి వేధిస్తున్నటువంటి ఒక పాలకులని ఎదిరించి మరి ఆ రకంగా ధర్మం కోసం రాజ్యం కొరకు పోరాటం చేసినటువంటి మహనీయుడు మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఒకవైపున నిజాం నవాబుల యొక్క రజాకారులు మారణకాండ సృష్టిస్తుంటే చెట్టుకి పన్నేంది, పుట్టకు పన్నేంది, గుట్టకు పన్నేంది, వృత్తికి పన్నేంది అని ప్రశ్నించి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కొరకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి మరి నిరంకుశ పాలనలని వ్యతిరేకించి పోరాటం చేసినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పని పేర్కొంటూ మరి ఈరోజు వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, మరి త్వరలోనే దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఆవిష్కరించుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ రామంతపూర్ ట్యాంక్ బండ్ మరి చరిత్రకారులకి, పోరాట ఏదులకి, సాంస్కృతిక చిహ్నాలుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది పెద్దలకి నిలయంగా ఉండాలని, స్ఫూర్తి కేంద్రంగా మారాలని
ఇక్కడి నుంచి రాబోయే తరాలకి ఒక సందేశం అందించేటువంటి ఒక ప్రేరణ కలిగినటువంటి ప్రాంగణంగా ఇది కావాలన్నటువంటి ఆలోచనతో రామంతపూర్లో ఉన్నటువంటి యువత యొక్క సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖుల యొక్క సహకారంతో, వివిధ సంఘాల యొక్క సౌజన్యంతో ఈ యొక్క విగ్రహాల ఏర్పాటు జరుగుతూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో భాగంగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని నిలబెట్టుకోవడం జరిగిందని చెప్పని మనవి చేసుకుంటూ, దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జోహార్. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.